బీఆర్ఎస్ పార్టీలో వరుసగా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాళేశ్వరం విషయంలో కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కవిత పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, పార్టీ లైన్ దాటారని, అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో కవిత కూడా ఇక బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు కవిత. కవితకు ఇంకా 14 నెలల ఎమ్మెల్సీ పదవీ కాలం ఉంది. కానీ ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఎలాగూ బీఆర్ఎస్ నేతలు కవిత ఎమ్మెల్సీ విషయంలో గవర్నర్కు ఫిర్యాదు చేస్తారని, దానికంటే ముందే తానే పార్టీకి రాజీనామా చేస్తే బెటర్ అని కవిత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో కవిత ఇంటికి భారీగా జాగృతి కార్యకర్తలు చేరుకుంటున్నారు. జై కవిత, జై జాగృతి నినాదాలతో కవిత ఇంటి ప్రాంగణం మారుమోగుతోంది. దీంతో పాటు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాలు కూడా కవిత కాంపౌండ్ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని, అధికారిక ప్రకటన మాత్రమే బాకీ ఉందని చెప్తున్నారు. నిజానికి చాలా కాలం నుంచి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు కవిత. దీంతో ఏదో ఒక రోజు పార్టీ తనను సస్పెండ్ చేస్తుందని తెలిసే కవిత ప్రిపేర్డ్గా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి బయటకు రాగానే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కొత్త పార్టీ ప్రారంభించి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించుకునేందుకు కవిత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని సమాచారం. పార్టీ కోసం తన ఇంటికి దగ్గరలోనే ఓ బిల్డింగ్ను కవిత తీసుకున్నారు. తన అనుచరులతో చర్చల అనంతరం ఈ దీపావళికే కవిత పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.